హబక్కుకు 2:4. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. హల్లెలూయా. నీతిమంతుడు దేని వలన బ్రతుకుతాడన్నది చెప్పండి వాక్యం. విశ్వాసము. నీతిమంతుడు బ్రతకాలి అని అంటే అతడికి దేవుని యందు పరిపూర్ణ విశ్వాసం. బిహోల్డ్ హిస్ సోల్ విచ్ ఈస్ లిఫ్టెడ్ అప్ ఈజ్ నాట్ అప్రైట్ ఇన్ హిమ్ బట్ జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ అని ఉంది. ఫెయిత్ అన్న మాటకు చూడండి యమునా అని రాయబడింది. యమునా అంటే ఫెర్మ్నెస్, ఫైడలిటీ, స్టెడ్ఫాస్ట్నెస్, అంటే కదలకుండా స్థిరంగా దిట్టంగా ఉండేవాడు అని అర్థం. అర్థమవుతుందా? విశ్వాసము అన్న మాటకి ఏం రాయబడింది? కదలకుండా స్థిరంగా ఉండేవాడు దేవుని యందు. కదలకుండా స్థిరంగా ఉండట చూడండి ఎవరంటే జస్ట్ అంటే నీతిమంతుడు. జస్ట్ అన్న మాటకు అర్థం ఏమి రాయబడిందంటే జదేక్ అని రాయబడింది, అంటే నీతి. వినపడుతుందా? జదేక్ అంటే ఏంటి? గ్రీకు హెబ్రీలో నీతి. నీతి కలిగిన వాడు దేవుని యందు స్థిరంగా ఎలా ఉండాలి? దేవుని యందు స్థిరంగా ఉండాలి, నిలబడి ఉండాలి. అసలు మనం గమనిస్తే నీతిగా నిలబడవలసిన అవసరము నీకు నాకు ఏంటి? శ్రమకాలములో షార్ట్ కట్లో వెళతావా? కాపీ కొట్టి రాస్తే వచ్చిన మార్కులా మనకు కావాల్సింది? అసలు కాపీ కొట్టకూడదు. నేను హై స్కూల్లో చదివినంత వరకు చొక్కాల నిండా కాపీలే, కాళ్ళ మీద చేతుల మీద కాపీలు రాసుకెళ్ళేవాడిని. చొక్కా చుట్టూ కాపీలు, నిక్కర్ చుట్టూ కాపీలు, ఎక్కడ చూసినా కాపీలే పెట్టుకెళ్ళేవాడిని. కానీ దేవుని పిలుపు అందుకున్న తర్వాత బైబిల్ చదువుతుంటే బైబిల్ చెప్పింది ఏది తప్పు ఏది విప్పు. మనకు ఆ సంపాదన వద్దు, కాపీలు వద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి నీతిమంతుడు ఎలా బ్రతకాలి? నీతిమంతుడు ఎలా జీవించాలి? కష్టకాలం వచ్చింది, శ్రమకాలం వచ్చింది, ఆర్థిక ఇబ్బందులు మనిషిని ఒత్తేస్తున్నాయి, కటకటలాడిపోతున్నాం. ఎలా ఎలా అర్థమవుతుందా? మనకేం రాయబడింది? ఒకసారి 6వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం ఒకసారి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతుడై ఉండి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మనము పోరాడునది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందువలన మీరు ఆపద్దనమందు వానిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలా అనగా మీ నడుమునకు సత్యమని తట్టుకొట్టుకొని నీతి అనే మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడి ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకోండి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటికీ మార్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. కింద కూడా ఇంకోటి చదువుదాం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. హల్లెలూయా. హౌ మెనీ ఆఫ్ యూ, మీలో ఎంతమంది ఈ టైప్ ఆఫ్ జీవితాన్ని కొనసాగిస్తున్నారు? అసలు గమనించారా పోరాటాలు జరుగుతాయని? అసలు గమనించారా శ్రమలో శోధన కాలం అనేది ఒకటి వస్తుందని? సజావుగా వెళ్ళిపోతూ ఉంటుంది జీవితం, ప్రశాంతంగా కొనసాగుతూ ఉంటుంది జీవితం. అటువంటి జీవితంలో ఒక్కొక్కసారి కారు చీకట్లు, కారు మంటలు కమ్ముకుంటాయి, అగ్ని బాణాలు కమ్ముకుంటాయి. మొన్న లాస్ ఏంజల్స్లో అనుకుంటా
ఏమైంది? నొప్పి అంటుకుంది. ఎవరైనా ఊహించారా లాస్ ఏంజల్స్లో నొప్పి అంటుకుంటుందని? మొత్తం తగలబడిపోయింది. ఎవరికి ఏది ఊహ రాలా. మన జీవితంలో కూడా మనకి ఊహకు అందని విధంగా ఒక్కసారే శ్రమలు ఎత్తుకుంటాయి. అప్పుడే అన్నీ వ్యతిరేకమైపోతాయి. మనం అనుకుంటాం ఎట్లా ఉంటుందంటే మన జీవితం, ఇంట్లో కూర్చొని పడుకొని ఉన్నప్పుడు నిద్రలో ఉంటూ ఉండగా చాప కిందకి ఏదో తడి వచ్చినట్టుగా ఉంటుంది. సరే తడి వచ్చిందని పక్కకి వెళ్తాం, పక్కకు వచ్చింది తడి, ఇంకొంచెం పక్కకి, ఇంకొంచెం పక్కకి, ఇటు వెళ్తే ఇటు, అటు వెళ్తే అటు, చివరికి మెలకు వచ్చి చూసుకునేసరికి ఇల్లు మొత్తం వాటర్తో నిండిపోయినట్టుగా. చిన్న సమస్య స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ చిన్న సమస్య, పద్దాక సమస్యలు వస్తూనే ఉంటాయి కదా, చిన్న సమస్యే కదా అని చిన్నగా తప్పుకుంటాం. ఈలోపు పిల్లోడికి ఒంట్లో బాగాలేదని వచ్చింది. సరేలే కామన్గా వచ్చేదే కదా అని ఇది తప్పుకుంటాం. ఈలోపు డోక్రా గొడవలు అనేది ఒకటి వస్తుంది. సరే దాన్ని సరి చేసుకుందామని అనుకుంటాం. ఈలోపు భర్త వచ్చి కోపపడతాడు. గందరగోళం, చికాగ్గా ఉంది ఈ రోజంతా అని అనుకుంటాం. ఇది ఇలా జరుగుతూ ఉండగా చిన్న యాక్సిడెంట్, కంగారుకి వెళ్తాం. ఇక మర్చిపోతాం సమస్య ఎప్పుడు మొదలైంది. మనకి చిన్న సమస్యతో స్టార్ట్ అయింది, జలుబు జ్వరంతో స్టార్ట్ అయింది. సరే యాక్సిడెంట్ సమస్య చూసుకునేసరికి అల్లుడు లేకపోతే పిల్లని తిట్టాడను, లేకపోతే స్కూల్లో పిల్లవాడిని టార్చర్ పెడుతున్నారనో స్టార్ట్ అయింది. సరే దాన్ని చూసుకునేసరికి కొద్ది రోజులు పోయేసరికి మనం అసలు గ్రహించము, ఎటు పోయినను వ్యతిరేకత. ఇంటి పక్క వాళ్ళతో వ్యతిరేకత, కుటుంబంలో వ్యతిరేకత. తిన్నావా అని అడిగేవాడు ఉండడు, తిన్నావా అని అడిగే స్త్రీ ఉండదు, పురుషుడు ఉండడు, ప్రేమ ఉండదు, మమకారం ఉండదు, ఆదరణ ఉండదు. ఎక్కడికి వెళ్ళినను ఎటు పోయినను వ్యతిరేకత. ఎవరికన్నా వచ్చిన అనుభవాలు ఉన్నాయా? నాకు ఇన్నిసార్లు ఉన్నాయి. ఏం చేయాలో తెలియకప్పుడు ఏం చేస్తామనంటే గొడవ పెట్టేసుకుంటాం, అరిసేస్తాం, కేకలు పెడతాం. ఏదైనా సరే నేను గెలవాల్సిందే ఈ సమస్యలో అనుకుంటాము. ఎందుకని? కరెక్ట్గా మనము సాతానుడు అనుకున్న ట్రాప్లోకి వచ్చాము. వాడు కోరుకున్నది అదే. మనల్ని చెయ్యాలి అని అనుకున్న పనులు దురాత్మలు, చీకటాత్మలు అదే చేస్తున్నాయి. అయితే అది శ్రమకాలము, యుద్ధకాలము, పోరాట కాలము. మనము పోరాడినది దురాత్మ శక్తులతోనే మనకు తెలియట్లేదు. మనం ఎవరితో పోరాడుతున్నామో మనకు అర్థం కావట్లేదు. పోరాడుతున్నాం, కష్టపడుతున్నాం, శ్రమ పడుతున్నాం, అంత మట్టుకే మనకు తెలుసు. ఇంకా మనకి ఏమీ తెలియదు. కానీ భయంకరమైన చీకటి శక్తులు మన మీద దృష్టి పెట్టినాయి అంటే మీరు నమ్ముతారా? ఎందుకు నమ్మలేరు అని అంటే, నేను అంత ఇంపార్టెంటా ఈ దురాత్మలకి? నన్నే ప్రత్యేకంగా ఎందుకు కోరుకుంటే? నేనేమన్నా అంత ఇంపార్టెంట్ పర్సన్ అయితే నా జోలికి వస్తే అనుకోవచ్చు. ఖచ్చితంగా మనం ఇంపార్టెంటే. ఎలా చెప్పగలమనంటే, సముద్రముతో ఒక చెరువులో 1,00,000 చేపలు ఉన్నాయి. 1,00,000 చేపల్లో నువ్వు 100 బియ్యపు గింజలు ఇసిరావు. ఎన్ని చేపలు ఉన్నాయి? బియ్యపు గింజ అనుకుంటుంది, నన్ను ఎవరు పట్టించుకుంటారు, నా మీద ఎవరు దృష్టి పెడతారు, నా జోలికి ఎవరు వస్తారు అని అనుకుంటుంది. ఎన్ని చేపలు కాసుకొని ఉన్నాయి? 100 బియ్యపు గింజల కోసం ఎన్ని చేపలు కాసుకొని ఉన్నాయి? ఒక్క మనిషిలో ఎన్ని దెయ్యాలను మనం చూసాం బైబిల్లో? సేన 6,000 దెయ్యాలను చూసాం. మీకు అర్థమవుతుందా? ఒక్క మనిషిలోనే 6,000 దెయ్యాలు ఉన్నాయి అని అంటే ఇంకెన్ని దెయ్యాలు పట్టడానికి అవకాశం ఉంది? ఎన్నైనా పడతాయి. అవునా కదా? హల్లెలూయా. హలో, ఎన్ని దయ్యాలైనా ఒక్క మనిషిలో పట్టడానికి అవకాశం ఉంది. మనం అది గ్రహించం. ఎందుకనంటే మనం కొంచెం తెలివిగల వాళ్ళం కాబట్టి ఇక్కడ దెబ్బతింటున్నాం. అవును, నేను పొద్దున ఆటో వేసుకుని వెళ్ళాను. ఆటోలో వ్యక్తి దిగి ఎందుకు బాధ కలిగేలా మాట మాట్లాడాడు, అతను ఎవరో నాకు ముక్కు మొహం తెలియదే. అర్థమవుతుందా? డెవిల్, దురాత్మ వెళ్ళిపోయింది.
నీలో వెలుగు నీకు కనపడకపోవచ్చు, కానీ దయ్యాలకు కనపడద్దే, దేవదూతలకి కనపడద్దే. నీవు తెలవాల్సిన పని లేదు వాళ్ళకి, వాళ్ళు నీకు తెలవాల్సిన పని లేదు, దయ్యానికి తెలిసిపోయింది. నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి ఒకసారి జార్జి గారని ఒక ఆయన ఇక్కడ నూజివీడులో ప్రార్థన చేయడానికి వెళ్ళాం. ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు అతను ఫోన్ చేశాడు, పశువుల డాక్టర్ హాస్పిటల్ అంట, పశువుల డాక్టర్ ఆయన నూజివీడులో. సరేనని వెళ్తే ఆ ఇంట్లో కూతురు ఒకలాగా ఉంటుంది, భార్య ఒకలాగా ఉంటుంది, భర్త ఒకలాగా ఉంటాడు, ఎవరితో ఎవరో మాట్లాడరు. మళ్ళీ ఆయన ఎంబీబీఎస్ డాక్టరు. ఇల్లంతా బూజులు పెట్టేసి భయంకరంగా ఉంది, చాలా దుర్మార్గంగా ఉంది ఆ ఇల్లంతా. అడుగు పెట్టడానికి భయపడిపోయే పరిస్థితి. నాయనా నాయనా అనుకుంటూ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత సరదాగా మాట్లాడాము. సరే ప్రార్థన చేద్దామంటే ప్రార్థన చేద్దాం అన్నాడు. చెయ్యి ఇలా నెత్తి మీద పెట్టాను, అని ఊగిపోతున్నాడు మనిషి. నాకు దడొచ్చేసింది. ఒక్కసారిగా చూస్తే దయ్యం బయటకు వచ్చింది. అంది. అయ్యా ఏం చేయాలి మా తమ్ముడు నేనే, అదేమన్నా పాత బూత్ బంగ్లాలాగా ఉంది. మా తమ్ముడు నేనే 13 రోజులు ఉపవాసం ఉండి వెళ్ళాను, అది 14వ రోజు. ఈ రోజు కూడా ఉపవాసం ఉంటే పోయేదయ్యా అంటే విశ్వాసం, భయం. ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అని అడిగితే ఆ దెయ్యం ఏం చెప్తుంది, నన్ను మోహన్ రావు సాంబశివరావు ఉన్న వాళ్ళు ఇద్దరు చేతబడి చేసి పోశారు. ఏంటంటే వీడి దగ్గర బామ్మరితో అప్పు తీసుకున్నాడు, తిరిగి డబ్బులు కట్టాల్సి వచ్చింది, కడతాక డబ్బులు లేవు. అప్పుడు ఏం చేశాడు, చేతబడి చేసి తీసుకొని వచ్చి పసుపు నీళ్ళు ఇంటెదర పోసి వెళ్ళిపోయాడు. ఈడు పేరు మీద ఈడు బొమ్మను తయారు చేసి చేతబడి చేసి పలానా చోట తవ్వి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు అన్నాడు. అవునా, నువ్వేం చేసావు ఇతనన్నా? ఏం చేయటం ఏంటి, ఇప్పటికి దాదాపు 400 మంది పాస్టర్లు వచ్చారు ఈ లోపు చెప్పాడు. 250 మంది 450 మంది పాస్టర్లు వచ్చారు. ఏమేం చేసావనన్నా? ప్రతి ఓడిని వస్తాను చూస్తాను వెళ్తానే ఉంటాడు, వెళ్తానే ఉంటాడు, ఎవరికి తెలియదు. అవునా, ఎక్కడెక్కడ ఉండే వీడి భార్య వీడితో మాట్లాడి 2.5 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు అనుకుంటా, 5 ఏళ్ళు అనుకుంటా అయింది. మాట్లాడదు, కూతురు మాట్లాడదు, ఆమె దారి ఆమెది, ఏమి దారి ఏముంది, భార్య ఇట్టా చూస్తుంది. అమ్మో అయ్యో అందరికీ ఉన్నాయి. ఏంటి నాయనా ఈ పరిస్థితి అని అనుకున్నాం. కాబట్టి ఎవరితో మాట్లాడడం, వెళ్ళిపోతాం. ఇతన్ని చంపడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేశానో. వీడు మామిడి తోటలోకి వెళ్ళినప్పుడు ట్రాక్టర్ వస్తా ఉండగా ట్రాక్టర్తో గుద్దేయాలని చూశాను నేను. అవునా, అవును అడుగాడిని కావాలంటే తర్వాత వచ్చేటప్పుడు మరి ఎందుకని చంపేయలేకపోయావంటే, వీడు ప్రార్థన చేసిన అనుభవం ఉంది వీడికి. ఇంతకుముందు వీళ్ళు హిందూసు, వీడు ఇంతకుముందు ప్రార్థన చేసిన అనుభవం ఉంది. అక్కడక్కడ వాక్యం విని వచ్చేవాడు. వీడిని కరెక్ట్గా గుద్దేయాలి అని అనుకునే సమయానికి ఆకాశంలో నుంచి ఒక మహానుభావుడు చెయ్యి అడ్డం పెట్టేవాడు. ఆయన పేరేంటని అడిగితే యేసు, నజరేయుడైన యేసుక్రీస్తు. ఒక మహానుభావుడు చెయ్యి అడ్డం పెట్టి ఇతని ప్రాణాన్ని మాత్రం తాకితే ఊరుకోననేవాడు. అందువలనే నన్ను ప్రత్యేకంగా చేతబడి చేసి పంపారు వీడిని చంపమని. నేను వెనకగా వెళ్ళలేను, నన్ను పంపించిన వాళ్ళు నన్ను ఊరుకోరని చెప్తుంది. మనము పోరాడునది శరీరులతో కాదు. ఇన్ని కోట్ల దెయ్యాల మధ్యలో, 1,00,000 కోట్ల దెయ్యాల మధ్యలో మనం ఆఫ్టర్ ఆల్ కొద్ది మందిమే ఉన్నాం. 700 కోట్ల మంది ఉన్నాం భూమి మీద. ఈ 700 కోట్ల మందిలో 750 కోట్ల మందిలో 749 కోట్ల మంది దాకా వాటి చేతుల్లోనే ఉండుంటారు. మనము క్రైస్తవులము నీతిమంతులమని మనం అనుకోవటమే తప్పనిచ్చి ఎంతమంది మీ రక్షణతో శక్తితో ఉంటున్నామో లేదో కూడా మనకు తెలియదు. కానీ దయ్యాలు పాతాళంలోనూ అవే ఉంటున్నాయి. దేవుడు భూమి మీద మానవుని సృష్టిస్తే భూమి మీద అవే ఉంటున్నాయి, మన ఒంట్లోనూ అవే ఉంటున్నాయి. అవి మనతో ఉన్నప్పుడు దేవునితో మనం ఎలా పొందు చేయగలం? వాటి యొక్క ట్రాప్లో మనం ఉన్నప్పుడు. అందుకనే ఏ పని చేసినా వర్ధిల్లం, కష్టపడటమే కనపడద్ది. ఆదరణ ఉండదు, ప్రేమ ఉండదు, దయ ఉండదు. చూడండి, మనం అనుకుంటాం నాకు చాలా కళలు దర్శనాలు వస్తూ ఉంటాయి. నేను సేవలోకి వచ్చిన కొత్తలో అయితే మరీ దారుణంగా, నేను సేవకు బయలుదేరి వెళ్తే ఒక ఉత్తరప్రదేశ్ అనే ప్రాంతానికి నన్ను వెళ్ళమంటే, దర్శనంలో ఉత్తరప్రదేశ్ సంథింగ్
రాజస్థాను. ఒక పక్క నుంచి నేను వస్తూ ఉంటే భయంకరమైన వ్యక్తులు ప్రజలను చంపేసేసి వాళ్ళ యొక్క శరీరాలు తినేసేసి అస్థిపంజరాలు రోడ్డు పొడుగునా పారబోసేసే ఉన్నాయి. దుర్వాసన, నేను ఉండలేకపోతున్నాను అని అడిగితే అక్కడి నుంచి ఇక్కడికి రాని ఎడారి ప్రాంతంలో తీసుకెళ్తే అక్కడ ఫంక్షన్లు జరుగుతున్నాయి. వెళ్ళి నేను తలుపులు తీసి చూస్తే ఘోరమైన వ్యభిచారాలు జరుగుతున్నాయి. దేవుడు మాట్లాడుతున్నాడు, భూమి అంతా కూడా దురాత్మల చేత నింపబడి ఉంది, ప్రజలను చీల్చుకు తింటున్నాయి, ప్రార్థన చేసి ప్రజలను నువ్వు విడిపించాలి. ప్రభు మాట్లాడుతున్నాడు. పిల్లలారా, మన కుటుంబాలలో శాంతి, సమాధానం, ఆశీర్వాదం లేదు అని అంటే మనం అనుకుంటున్నాం, ఆయన నాకు కూలి ఇవ్వలేదు కాబట్టి డబ్బులు లేవు, మేము అప్పులు అయ్యాం కాబట్టి నా దగ్గర డబ్బులు లేవు, మా పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి మా దగ్గర డబ్బులు లేవు అని మనం అనుకుంటాం. తప్పనిచ్చి భూమి మీద ఉద్యోగ అవకాశాలు లేవా? ఉన్నాయా లేవా? వ్యాపారాలు లేవా? భూమి మీద ధననిధులు, సిరి సంపదలు లేవా? మరి అవి మనకెందుకు కలిసి రావట్లేదు? మనల్ని ఎందుకు వరించట్లేదు ఆశీర్వాదం? మీకు అర్థమవుతుందా? నేను ప్రార్థన చేస్తే నా సంఘం ఒక 1000 మంది అయితే నాకు ఈ అప్పులు ఉంటాయా? చెప్పండి, ఈ అప్పులు నాకు ఉంటాయా? నాకు ఒక 1000 మంది సంఘం అయితే అప్పులు ఉంటాయా? నీకున్న భూమి 10 ఎకరాలు అయితే నీకు కష్టాలు ఉంటాయా? నీ భర్త నిన్ను చంటి పిల్లను చూసుకున్నట్టు చూసుకుంటే నీకు ఆదరణ కరువు అవుతుందా? నీ శత్రువు నీకు మిత్రుడైతే నీకు శత్రువు అనేవాడు ఉంటాడా? అర్థమవుతుందా మీకు చెప్పేది? శత్రువు అనేవాడు ఉండబట్టి వర్ధిల్లట్లేదు. నువ్వు భూమి లేదు కాబట్టి, సరైన ఉద్యోగం లేదు కాబట్టి, నీకు వ్యాపారం ఉంటే వ్యాపారంలో సరైన అభివృద్ధి లేదు కాబట్టి ఉండట్లేదు. నిజమే, కష్టపడి పని చేసినప్పుడు, ప్రయాసపడి ప్రార్థన చేసినప్పుడు వ్యాపారం అనేది ప్రారంభిస్తాం. దేవునికి గట్టిగా స్తోత్రం, హల్లెలూయా. ప్రారంభించుతారు అందరూ. ఎందుకని కొనసాగించలేకపోతున్నారు ఆ వ్యాపారాన్ని? ఎందుకని కొనసాగించలేకపోతున్నారు? ఉద్యోగంలో ఎందుకు రాణించలేకపోతున్నారు? నువ్వు వెళ్ళి నీతిగా భయభక్తులతో ప్రార్థన చేసుకుంటూ చక్కగా నీ జాబులోకి నువ్వు వెళ్ళు. నిన్ను మనశ్శాంతిగా జాబ్ చేసుకొని ఇస్తారని చూడు. ప్రశాంతంగా నువ్వు జాబ్ చేసుకోగలవా? చేసుకోలేవు. ఎందుకని? చెప్పుడు మాటలు, ఆ మాటలు, ఈ మాటలు చెప్పి నీ మీద కుట్రలు, కుతంత్రాలు చేసి, ఈర్ష్యపు మాటలు, సూటిపోటి మాటలు వేసినప్పుడు నీకు ఏదో విచిత్రంగా ఉంటుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? నేనే తప్పు చేయలేదు, నేను ఎందుకు మాట పడాలి అని అంటావు. యుద్ధం స్టార్ట్ అయింది. ఆ మాట నువ్వు ఎప్పుడైతే పౌరుషంగా మాట్లాడావంటే, మేము పౌరుషం లేని వాళ్ళం, నువ్వు పౌరుషం కలిగిన దానివా, నీ వ్యవహారం ఏంటో తేల్చి పారేస్తామని అంటారు. నీకేమైనా బైబిల్ నీతి ఉంది? అర్థమవుతుందా? అంటే నువ్వు నీతి మాట మాట్లాడటం వలన ఇక నీకు గొడవ స్టార్ట్ అయింది. ఓకే, దేవునికి స్తోత్రం. దేవుడు ఉన్నాడా లేడా? నీకు గట్టిగా చెప్తా, ఉన్నాడా లేడా? కానీ ఈ మాట మాట్లాడేసేసిన తర్వాత దురాత్మతో నువ్వు ఎలా పోరాడుతున్నావు? ఆమె నన్ను అంద కాబట్టి వాక్యానుసారంగా నువ్వు అనేసావు, దేవుడు నాకు తోడున్నాడని. ఇక నువ్వు దేవుణ్ణి పక్కన పెట్టి మానవులతో మాటకు మాట విసరటం. వాళ్ళు ఇది చేస్తే అది చేస్తే, అది చేస్తే నువ్వు ఇది చేయటం, వాళ్ళు దుమ్మెత్తి పోస్తే నువ్వు దుమ్మెత్తిపోయటం. అంటే లోకానుసార మార్గంలో వెళ్లాల్సి వచ్చింది. రోడ్డు మీద పడి గొడవలాడుకుంటూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, కోర్టుల చుట్టూ, కేసుల చుట్టూ తిరుగుతూ ఉంటే కరెక్ట్గా ఎవరి ప్లాన్ వర్కౌట్ అయింది చెప్పండి పిల్లలు? సాతాను గాడి పని వర్కౌట్ అయ్యింది. నువ్వు వర్ధిల్లుతావా? నువ్వు ఎలా వర్ధిల్లుతావో నేను చూస్తాను. నువ్వు ఎలా ఆశీర్వదించబడతావో నేను చూస్తాను. నీకు భూమి ఉండాలా? నీకు అందమైన ఇల్లు ఉండాలా? ఏంటి, నీ పిల్లలు చక్కగా చదువుకొని జ్ఞానవంతులు అవ్వాలా? నీకు వ్యాపారం ఉండాలా? నువ్వు అనుకోకపోవచ్చు, ఖచ్చితంగా చేయాలనుకుంటే. యేసు నామములో దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట నువ్వు మనస్ఫూర్తిగా పలికావు కాబట్టి ఖచ్చితంగా అవి నీ మీద కక్ష కడతాయి. ఆ రోజు మేము మా తమ్ముడు పాట పాడి దేవుని స్తుతిస్తూ ఉంటే దెయ్యం చక్కగా కొడుతుంది, పాట పాడుతుంటే డ్యాన్స్ చేస్తుంది. బాగుంది ఆపొద్దు పాడని అంటుంది. ఇది ఎక్కడ దెయ్యం రోరు బాబా, ఆజ్ఞాపించగానే చిటుకులో వెళ్ళిపోవాల్సిన దెయ్యం, ఇదేంటి నాయన అని అడిగితే, నేను మామూలు దెయ్యాన్ని కాదంటుంది. అది నేను మామూలు దెయ్యాన్ని కాదు, నన్ను తయారు చేసి పంపారు, నేను చాలా పవర్ఫుల్ ప్రేతాత్మని అంటుంది. నువ్వేడ దొరికావమ్మా? మా తమ్ముడేమని చెయ్యట పెడుతున్నాడు, సిలువ గుర్తు పెడుతున్నాడు, జీసస్ అని, యేసు అని. ఏంటంటే అదేదో సినిమాలో చూసానా నేను ఇలా పెట్టంగానే దెయ్యాలు ఆగిపోతుంది.
దానికి అవి ఏమి లేవు, ఆ దెయ్యానికి అవి ఏమి లేవు. నువ్వు ఎలా వచ్చావు అని అడిగా. నన్ను ఎప్పుడైనా చూసావన్నా? చూసా. ఎక్కడ చూసావన్నా? జీసస్ ఛానల్లో నువ్వు వస్తావుగా అంది. అవునా అన్న. పొద్దున్నుంచి ఆయన దాకా ఇడు టీవీ చూస్తా కూర్చుంటాడు, లోపలే కూర్చొని చూస్తూ ఉంటా మొత్తం వీడు చూసి అన్నీ. నన్ను ఎప్పుడైనా చూసా? చూసా. ఏం కనపడింది అన్న? అగ్ని, అగ్ని మంటలు కనపడుతున్నాయి, మంటలు కనపడుతున్నాయి. అదేంటి అని అంటే, ఇంతమంది వచ్చారు ఈ 4 ఏళ్లలో, 250 మంది అంతమంది అంది. వస్తారు వాళ్ళే నెత్తి మీద చేతులు ఎత్తారు, వాళ్ళే పోతారు, అందరు బతుకులు నాకు తెలుసాను అంది. నా బతుకు కూడా తెలుసాను. ఏంటి తెలిసేది? అగ్ని పుడుతుంది. నీతి ఎవడో ప్రతి డబ్బు కోసం వచ్చేస్తున్నారు, అట్ట అంటున్నారు, ఇట్ట అంటున్నారు, వస్తున్నారు. నీతి మరి నువ్వు కూడా దాక్కోవచ్చు. ఇంతమంది బయటపడలేదన్న, ఎవడికి ఒక్కడ దొరకలేదా ఇప్పుడు దాకా నేను. మరి నాకెట దొరికావు అని అడిగా. దొరకకూడదని అనుకున్నా, నువ్వు లోపల రావటమే ఈయన వచ్చాడు ఏంట్రా బాబు అని అనుకున్నా. సరేలే ఆయన ఏదో ఆయన చేసుకుని పోతాడులే అనుకున్నా. దొరకకూడదు అనుకో ధైర్యంగా నుంచున్నా. నువ్వు చెయ్యి పెట్టేసరికి నాకు ఏదో అయిపోయిందంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏదో అయిపోయింది, దొరికేశాను అంది. మరి పొమ్మన్నా, ఎట్టగొట్ట ఆ పూటకు ఉపశమనం పొంది వచ్చాం. తర్వాత నువ్వు రా చర్చికి రానా? నేను రాను అంటుంది. నేను మా తమ్ముడు ఏం చేయము, ఇద్దరం అయిపోయాం. చర్చికి రానంటున్నాడు ఆయన. ఆయనే పెద్దగా లావు ఎత్తుకున్నాడు ఎర్రగా. మేమేం చేయం? ఎట్టగొట్ట ప్రభా అని ముగించుకొని వచ్చాము. ఆయన రాలేదు ఇక్కడికి. ఓకేనా పిల్లలారా, నేను చెప్తున్నాను చూడండి. దురాత్మ శక్తులు చిన్నయ్యే ఉంటాయి, పెద్దయ్యే ఉంటాయి, పెద్దవి ఉంటాయి, చాలా పెద్దవి ఉంటాయి, ఆకాశం అంతవి కూడా ఉంటాయి, నక్షత్రాలు అంతవి కూడా ఉంటాయి. మీకు అర్థమవుతుందా? కనుక వాటిని తక్కువ అంచనా వేయవద్దు ఎవరో. అవేముందలే, అవి మనల్ని పట్టించుకోవలే, చూడవలేని మీరు తక్కువ అంచనా వేయొద్దు. కానీ అన్నిటికీ ముందు మాత్రం ఒకటే, యేసు నామం. హల్లెలూయా. అంధకార శక్తులు, చీకటి అపవిత్రాత్మ శక్తులు విలవిలలాడించే నామం యేసు నామం. అయ్యా, ఈ శ్రమల కాలంలో ఇక్కడ ఉంది కదా, ఆపద్దినమందు వారిని ఎదురించుటకు సమస్తము నెరవేర్చిన వారై దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోమన్నాడు. ఎవరు వారు అని అడిగితే, అపవాది తంత్రాలను ఎదిరించడానికి అపవాది తరపున వచ్చేటటువంటి ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధులకు లోకనాథులు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములు. ఇంతమంది, కోటాను కోట్ల మంది దురాత్మలు. మనం ఏంటంటే చిన్న చిన్న పిల్ల దురాత్మలనే చూస్తాం. ఈ దురాత్మలు మనకి ఎప్పుడు పడతాయి, ఎక్కడ పడతాయి అని అంటే, ఎక్కడైనా మీరు వెళ్ళినప్పుడు చూసినప్పుడు చాలామంది క్రైస్తవులు తెలీదు, స్టార్ గుర్తులేసి బయట పెట్టుకుంటారు చూసారా? కొన్ని స్టార్ గుర్తులేసి రాసి రాగి బిళ్ళలు పెట్టుకుంటారు చూసారా? అటువైపు చూడబాకండి. గుమ్మడికాయలు ఎలాడదీసి దరిద్రాలు పెడతారు చూసారు ఎదురుగుండా, రకరకాల రూపాలు. వాటి వైపు చూడబాకండి, వాటిని తాకబాకండి. పసుపు నీళ్ళు అనంగా గబక్కన ఏమైనా కుంకాలు అవి పోస్తారు చూసారా? వాటిని తాకబాకండి. వాటికి పెట్టినట్టుని చూసి లబలబలు ఆడబాకండి. వచ్చేసింది లోపలికి. ఇదొక విధానం. జాతకాలు, చిలక జ్యోతిష్కాలు, సోదులను చూసి గబగబా మీరు ఆశపడబాకండి. అన్ని ఆచారాలను చూసి వాళ్ళ ఇంట్లో అది పెట్టారు, మన ఇంటి కూడా పెడదాము, లేకపోతే వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులు చేద్దాం, ఇవేవి మీరు కోరుకోబాకండి. వాటికి సంబంధించింది ఇదొకటి. రెండవది దురాత్మ. మనం అనుకుంటాం ఎప్పుడు దురాత్మనంగానే కొమ్ములు వేసుకొని పొళ్ళు వేసుకొని భయంకరంగా వచ్చింది అనుకున్నాం. అసలు అట్టొస్తే భూచేయుడని పారిపోతామని. అట్ట రాడు సాతానుడు. మీకు అర్థమవుతుందా? కళ్ళు పెద్దవి చేసి చిటుకురిస్తే అలాగే చూస్తూ ఉంటారు. స్త్రీలు పురుషుల్ని, పురుషులు స్త్రీలని. జస్ట్ రిమెంబర్, ద డెవిల్ ఈజ్ ట్రయింగ్ టు ఎంటర్ ఇంటు యూ. సాతాను నీలోనికి ప్రవేశించడానికి ప్లాన్ చేస్తూ ఉంది. తెలుస్తుందా? బై ఐ కాంటాక్ట్. నీ హృదయములో పురుషుడు కానీ స్త్రీ కానీ నిన్ను తదేకంగా ప్రేమగా చూస్తున్నారంటే, దెయ్యంలాగా చూస్తే పారిపోతావు, నువ్వు దొరకవు. ప్రేమగా, జాలిగా, లాలనగా, తీయగా చూస్తారు. ఎలా తీయగా ఉంటుందంటే, చూపు మళ్ళా తిప్పుకోలేక ఇంకొకసారి చూద్దాము ఎలా ఉంటుందో అనేలాగా ఉంటుంది. అర్థమైందా? అయిపోయావు నువ్వు, ఆల్రెడీ పడిపోయావు. ట్రాప్. చూడండి, మీరు టీబీ జాషువా గారు వీడియోస్ పెట్టుకొని చూస్తూ ఉండండి. ఒక సముద్రపు దెయ్యం చెప్తూ ఉంటుంది, ఎప్పుడు పడేసావు, ఏంటి పడేసావు అంటే చెప్తుంది. కొన్ని వేల మందిని పడగొట్టా. ఏం చేస్తామంటే ఏం చెప్పింది?
ఐఆమ్ ద స్పిరిట్, మెర్మైడ్ స్పిరిట్, జలకన్య ఆత్మని నేను. అవునా? ఏమేం చేస్తావు అంటే, మోహేస్తా, చిన్న బికినీ ఒకటి వేసుకుంటాను, సముద్రం ఒడ్డుని ఇలా తిరుగుతూ ఉంటాను. వచ్చిన జనం ఎవరైతే నా కాలు వైపు కానీ నా వైపు కానీ అలా చూస్తారో అవుట్, పడైపోతారు. రెండోది, ఒకవేళ వాళ్ళు నా ఒళ్ళు చూసి పడకపోతే నా కళ్ళు అలాగే పెట్టి చూస్తాను వాళ్ళ వైపు. ఒక్కసారి తను నా కంటి వైపు చూసి చూపు తిప్పుకోలేకపోయినా, ఇష్టపడినా అతడు నాకు దొరికిపోయాడు. తర్వాత అతని లైఫ్ ఎలా ఉంటుంది చెప్తుంది. వాడికి ₹1 దొరకనివ్వను నేను. వాడి కుటుంబంలో మనశ్శాంతిని తీసేస్తా, భార్య భర్తల్ని వేరు చేసేస్తా, ఒకరికొకరికి బంధాలు లేకుండా చేసేస్తాను, యాక్సిడెంట్లు చేసేస్తా, రోగాలు పాలు చేసేస్తా, సూసైడ్లు చేసుకునేటట్టు చేసేస్తా. వాళ్ళ జీవితం పూర్తిగా అంతమైపోవాల్సిందే. ఈవిల్ స్పిరిట్స్ చెప్తే బీ వెరీ కేర్ఫుల్. సాతానుడు ఎప్పుడు వచ్చినా భయంకరమైన కొమ్ములు వేసుకొని కత్తులు వేసుకొని వస్తే అవి ముందు ఎంటర్ అయ్యే విధానం ఇలా ఎంటర్ అవుతాయి, చూపు తిప్పుకోలేకుండా ఎంటర్ అవుతాయి. ద స్పిరిట్ ఆఫ్ డ్రంకర్నెస్, డ్రింక్ చేసేటట్టు చేసేస్తాయి, ఆశ పుట్టించి. తాగిన తర్వాత తాగిన మత్తులో ఎంటర్ అయిపోతాయి లోపలికి. అర్థమవుతుందా పిల్లలు? బ్రైబరీ, ఒకడు లంచం తీసుకొని వర్దిలటం చూసి దాని మీద ఆశ పుట్టడమే వచ్చేసింది, లోపలికి వచ్చేసింది. ఇక స్టార్ట్. ఇక నీ మనసులో పడిన తర్వాత నీకు కూడా లంచం తీసుకోవాలని ఆలోచన పుట్టిద్ది, తప్పుడు తూకాలు వేయాలని ఆలోచన పుట్టిద్ది. ఆలోచన పుట్టటమే పతనము ప్రారంభం అవుతుంది. యు ఆర్ క్యాప్చర్డ్, దొరికిపోయావు. నా పిల్లలారా, బీ వెరీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా, చాలా స్ట్రిక్ట్గా మీరు నిలవబడుతూ. ఎందుకు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నామంటే, పోరాటంకి వెళ్ళేటప్పుడు అసలు మన మీద యుద్ధానికి వచ్చేవాడు ఎవరు, ఎలా ఎంటర్ అయ్యాడు, ఎప్పుడు ఎంటర్ అయ్యాడు, వాడు ఎలా ఉంటాడో మనకు తెలవాలి. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ఏ భేదము లేదు, మొత్తాన్ని టార్గెట్ చేస్తాడు. వాడు కావాల్సిందల్లా ఏంటంటే బందీలుగా పట్టుకుపోవాలి. అర్థమవుతుందా? వాడి రాజ్యం ఏంటిది, వాడి గ్రహం ఏంటిది? పాతాళం. మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. ఉన్నన్ని రోజులు మనలో నివసిస్తాడు, మనకు తెలవదు. మనం చనిపోయిన తర్వాత మన ఆత్మని ఈడ్చుకొని చీమలు భూమిలోనికి ఎట్లా ఈడ్చుకుపోతున్నాయో గింజల్ని, పురుగుల్ని, సేమ్ పొజిషన్లో మన ఆత్మని ఈడ్చుకొని వాడు పాతాళానికి వెళ్ళిపోతాడు. మనము వెలుగుతూ ఉంటాము. మనకి మెరిసేటటువంటి వజ్రాలహారాలు మెడలో ఎంత అందంగా ఉంటాయి. చీకటి ఆత్మల మెడల్లో మనము వెలుగుతూ ఉన్న ఆభరణాల వలె అవి మనల్ని ధరించుకుంటాయి. పిల్లలారా, అవి మనల్ని ధరించుకొని అక్కడికి వెళ్ళి తులతూగుతూ గొప్ప గొప్పగా చెప్పుకుంటూ ఉంటాయి. రాజవీధులలో తిరగాల్సిన మనము, రాజు కోటలో మహోన్నతుడైన తేజోమయుడైన దేవాది దేవుడు గృహంలో నిత్య నివాసం చేయవలసిన మనము బందీలుగా పట్టుకొనబడి ఈ గ్రహం నుంచి పాతాళ గ్రహానికి వెళ్ళి సాతానుడి యొక్క ఇంటిలోనూ మెడలోనూ ఒంటిలోనూ ఆభరణాల కింద వాడబడుతూ ఉన్నాము. నిత్య చీకటి, నిత్య అగ్ని ఉండేటటువంటి ప్రదేశం మనకు అవసరమా? కాబట్టి దేవుని పిల్లలారా, నీతిమంతుడు ఇలాంటి శోధనలో వచ్చినప్పుడు ఎలా బ్రతకాలి అంటే, దేవుని కుమారుడైన నజరేయుడైన యేసు నామము యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము బ్రతకగలము. రాత్రి మనం చదువుకున్నాం కదా, ఏమని? దయ్యములు వెళ్ళగొట్టుటకును, అద్భుతములు సూచక్రియలు మహత్కార్యములు చేయుటకును, రోగులను స్వస్థపరచుటకు నీ కుమారుడైన యేసు నామములో నీ బాహుబలమును నీవు చాపియుండగా, దేవుడు చాపియుండగా వారు మమ్మల్ని స్వార్థ ప్రకటించవద్దని హెచ్చరిక చేయుచున్నారయ్యా. ఈ సమయంలో నీ వాక్యమును ధైర్యముగా బోధించుటకు మాకు ధైర్యమును ప్రసాదించయ్యా అని అడిగారు. దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దయ్యాలు మనుషుల్లోనికి దూరి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ యేసు నామాన్ని ప్రకటించడానికి వీలు లేదని వార్నింగ్ ఇచ్చేళ్ళని వాళ్ళకి. దేవుని యొక్క పరిచర్యను అడ్డగించడానికి సాతానుడు చేసిన కుట్ర, పన్నాగం, ఇటువంటి సందర్భం నీకు కూడా ఎదురవుతుంది, కానీ నువ్వు గమనించుకోవట్లా. ఎదురు తిరగాలి. అతిశయించేవాడు భూములను బట్టి, రథములను బట్టి, వెండిని బట్టి, బంగారమును బట్టి కాదు, కానీ నజరేయుడని యేసు నామములో మన దేవుడు మనతో ఉన్నాడని మనం అతిశయించాలి. ఆమేన్. దేవుడు మన పక్షమును ఉండగా మనకి విరోధి ఎవడు అని ధైర్యంగా నమ్మి మనము విశ్వాసం ఉంచగలగాలి. మళ్ళా చెప్తున్నాను చూడండి, మనిషివై పుట్టిన తర్వాత సావక తప్పదు. అర్థమవుతుందా?
పుట్టాక ఏం చేయక తప్పదు. అయితే భయపడితే ఎవరో చంపకుండా నిన్ను నువ్వే భయంతో చంపుకుంటున్నావు. అదే నిలబడితే ధైర్యము చేసి బతికితే మంచి బ్రతుకు బ్రతకాలి, ఆశీర్వాదకరమైన బ్రతుకు బ్రతకాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకకు తిరిగేది లేదు. ఆశీర్వాదం నా నెత్తి మీదకి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమి నిర్ణయించుకోవాలి? ఆశీర్వాదం నా నెత్తి మీదకి రావాలి. నేను ఎందుకు జయించను, నేను ఎందుకు సంపాదించను, నేను ఎందుకు వర్ధిల్లను, ఎదురు తిరగాలి. ఎందుకంటే ఇది సాతానుడు పైచేయి సాధించిన సమయం. ఎప్పుడు పైచేయి సాధించాడు అర్థమవుతుందా? పైచేయి ఎప్పుడు సాధించాడంటే ప్రార్థన చేయకుండా నువ్వు మౌనంగా జోగుతూ ఉన్న సమయంలో, ఆశీర్వాదం వచ్చి డబ్బులతో నువ్వు ఇళ్ళు కట్టించుకునే సమయంలో, పొలం నాటుకునే సమయంలో బాగా ప్రార్థన చేసావు, కలిసి వచ్చింది. కలిసి వచ్చిన సిరి సంపదలతో తొలతూగే సమయంలో ప్రార్థన కొదువైపోయింది. ప్రార్థన కొదువైందంటే కూర్చొని తింటే ఏమవుతుంది చెప్పండి? సామెత ఉంది, అవునా? అట్లాగే ప్రార్థనా శక్తిని నువ్వు పెంచుకోకుండా కూర్చొని అలా ఉంటే ఎంత శక్తి ఉన్నా రోజు రోజుకి ఏమైపోతుంది? అది అరగాగిపోయి కొంచెమే అవుతుంది. అప్పుడు నీవు బలముగా బహుబలముగా ఉన్న సందర్భంలో కోటాను కోట్ల దయ్యాలను నీకు శత్రువులని చేసుకున్నావు. నీకు గుర్తుందా నేను చెప్పే మాట? ఫెస్టివల్ ఆఫ్ బ్లెస్సింగ్లు జరిగినాయా? అప్పుడు మనం గద్దించిన ప్రతిసారి ఎంతమంది విడిపించబడ్డారు? అప్పుడు ఏం జరిగింది? దయ్యపు శక్తులు, నువ్వు అందరినీ విడిపించేస్తున్నావు, మమ్మల్ని వెళ్ళగొట్టేస్తున్నావు, నీ అంతు చూస్తాను, నీ అంతు చూస్తాను, నువ్వెన్ని ఊర్లకి వెళ్ళి ప్రార్థన చేశాను, అన్ని చోట్ల కూడా విడిపించబడిన వారందరూ రక్షించబడితే వారిని వదిలి పారిపోయిన దయ్యాలన్నీ కూడా శత్రువులై ఎప్పుడు మింగుదమా ఎప్పుడు మింగుదమా అని గర్జించు సింహం వలె వాడు తిరుగుతా ఉన్నాడు. అనుకుంటూ ఉన్నాము. మనము ఎవరిని అశ్రద్ధ చేసాం పిల్లలు? మన శత్రువు పట్ల మనం అశ్రద్ధ కలిగి అప్రమత్తమై ఉన్నాము. అప్రమత్తమై ఉండి ఏం చేస్తున్నాం? దేవుడు డబ్బు ఇచ్చాడు, ఇల్లు కట్టుకున్నాం, డబ్బు ఇచ్చాడు, ఆశీర్వదించబడుతున్నాం, దీవించబడుతున్నాం అని అనుకున్నాం. సాతానుడి దృష్టిలో అసలైన శక్తి బలము ఏంటి చెప్పండి? దైవ శక్తి. అసలైన ఐశ్వర్యాన్ని మనం కోల్పోతున్నాం. ఆ దైవ శక్తిని మనం కోల్పోయాము. ఒక్కసారిగా వాడు తిరుగుబాటు చేస్తాడు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైం వచ్చింది. తిరుగుబాటు చేసినప్పుడు ఎప్పటి వల్లనే నువ్వు ప్రార్థన చేస్తావు. కానీ సంసోను ఏం చేసేవాడు? పోయిన వారం విన్నాం. ఎప్పటికప్పుడు లేచి జుట్టు విరదీసుకొని వెళ్ళి కొట్టేసేవాడు వాళ్ళని. ఎంత పెద్ద కట్లు కట్టినా తెగిపోయినాయా? కానీ ఒకరోజు యథావిధిగా లేచి జుట్టు విరబోసుకొని ఒక్కసారి శత్రువుల మీదకి వెళ్ళాడు. కానీ కట్లు తెగినాయా? ఏం జరిగింది? నిద్రలో ఏం జరిగింది? గ్రహింపు లేని సమయంలో తన మీద ఉన్న యెహోవా ఆత్మ వెళ్ళిపోయింది. తను నిద్రలో ఉన్నప్పుడు తన బలమైన జుట్టు కత్తిరించబడింది. ఒక్కసారిగా వాళ్ళ చేతికి దొరికాడు. దొరికిన తర్వాత వదిలిపెట్టారు అతన్ని. ఏం చేశారు చెప్పండి? జుట్టు పోయింది, తర్వాత కళ్ళు పోయినాయి. అంటే ముందు కొట్టేశారు, జుట్టు పోయింది, పరువు పోయింది, తన్నులు తిన్నాడు, కళ్ళు పీకేశారు. తీసుకొని వెళ్ళి మెడ మీద గానుగా తిప్పటానికి పెద్ద రాళ్ళు ఉంటాయి, తిరగటి రాళ్ళు ఎంత ఉంటాయి. ఆ తిరగటి రాళ్ళు వేస్తారు, మెడ మీద పెట్టి 2 చేతులు ఇక్కడ పెడతారు. మెడ అటు ఇటు వెళ్ళిపోకుండా చుట్టూ గుండ్రంగా చెక్క పెట్టేస్తారు. కింద కొనస్టాక్ కూడా ఉండదు. ఇక టాయిలెట్ వచ్చినా ఏమొచ్చినా అటు నుంచొని పోసుకుంటా తిరుగుతూ ఉండమే. రోజులు తరబడి తిప్పుతున్నారు. ఆశీర్వాదం లేదు, అమ్మ ఆదరణ లేదు, ప్రేమ లేదు. ఎప్పుడు జరిగింది ఈ దారుణానికి? ఎప్పుడు సాతానుడికి అధికారం వచ్చింది ఇంత దారుణం చేయడానికి చెప్పండి? నిద్ర ముత్తులో అపవిత్రత దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఏదో ఒక రోజు కాటేసిద్దని తెలియదా? పరస్త్రీ వేశ్యల దగ్గరికి వెళ్తున్నాడు, పరస్త్రీల దగ్గరికి వెళ్తున్నాడు, అన్య స్త్రీల దగ్గరికి వెళ్తున్నాడు. ఏదో ఒక రోజు తన పతనం ఉందని తెలుసు. కానీ తన యవ్వనానికి తను ఏం అప్పగించట్లేదు, ఏం చేయట్లా, కంట్రోల్ చేయట్లా. యవ్వనస్తుడు ఏం చేయాలి? శరీర కోరికలను కంట్రోల్ చేసుకోవడం కోసం వాక్యం చదవాలి, అవసరమైతే ఉపవాసాలు చేయాలి, ప్రార్థన చేయాలి, పెద్దలు తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట వినాలి. నా పెద్దలు నాకు చెప్తున్నారు, నేను వినాలి. తప్పు చేయకూడదు అని వినాలా లేదా? చూడండి, ఒక అతను 2 ఎడ్లు కొనుక్కొచ్చాడు. నాకు బాగా గుర్తు ఇది. యవనస్తులు యెహోవా కాడిని మోయిట నరునికి మేలు, వారు మౌనంగా ఉండవలన ఎలా అనగా దానిని అతని మీద మోపినవాడు యెహోవాయే
బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె పిల్ల మౌనంగా ఉన్నప్పుడు అట్లా మౌనంగా ఉండాలి తప్ప అతడు ఏది ఎదురు చెప్పడానికి కానీ మాట్లాడడానికి కానీ వీలు లేదని 3:27 విలాప వాక్యాల్లో రాయబడింది. యవ్వన కాలమని యెహోవా కాడిన మోయట నరునికి మేలని. అయితే ఒక అతను ఏం చేశాడంటే 2 యవ్వనంలో ఉన్నటువంటి ఎడ్లను తీసుకొని వచ్చి దుక్కు దున్నిద్దామని చెప్పి కాడి వాటి మీద పెట్టాడు. ఒక ఎద్దు ఏం చేసింది, కాడి కిందకి రానంది, దానికి బలమైన కొమ్ములు ఉన్నాయి, విసురుతుంది, తలెగరేస్తుంది. రైతుకు దొరకట్లా, ఊరి జనాలకు దొరకట్లా, ఎక్కడికి వెళ్ళిపోయింది? ప్రయత్నం చేస్తున్నాడు తీసుకొచ్చి ఉంచుదామని. నా దగ్గర బలం ఉంది, నాకేంటి, నేను వినను అని రంకిలేసుకుంటా వెళ్ళిపోయి రైతు చాలల్లో పడి గడ్డి తినేస్తుంది, చాలా మొక్కలన్నింటినీ తినేస్తుంది. కంప్లైంట్ల మీద కంప్లైంట్లు వస్తున్నాయి. సరే ఈరోజు సరి చేసుకుంటున్నాను. సరిచేశాడు. ఎన్ని రోజులు సరి చేసినాను అది వినలా. ఇప్పుడు ఏం చేశాడు ఇక అతను? కషాయ వ్యక్తికి దాన్ని అమ్మేసేశాడు. కషాయ వ్యక్తి ప్రేమగా, జాలిగా, ఆదరణగా ట్రీట్ చేస్తాడా దాన్ని? అమ్మో దెబ్బ తగిలిందని బాధపడతాడా? ఎందుకు బాధపడ్డావు? అతడు చేసే గాయము తన జీవితంలో ఎవరో కూడా చేయరు, అటువంటి గాయం చేస్తాడు. అవునా కాదా? ఏంటా గాయం? పేక కోసేసి ముక్కలు కొట్టేస్తాడు అతను. దాన్ని తీసుకొని వెళ్ళి వచ్చారు, పట్ట కొట్టేసేశారు, దాన్ని వాల్చుకున్నారు, ముక్కు కళ్ళెం వేశాడు, లాక్కొని వెళ్ళిపోయాడు. అది ఎప్పుడు జీవితం ఎలా ఉంటుంది అనుకుంది చెప్పండి పిల్లలు? పిచ్చిదానా, నువ్వు వెళ్ళి కాడి దున్నుతున్నావా? నీకు తెలివితేటలున్నాయా? జీవితం గురించి విలువ తెలుస్తుందా? అసలు లైఫ్ అంటే ఏంటి? నన్ను చూడు, నేను పొడిచాను, తోసేశాను, వెళ్ళిపోయాను. స్వేచ్ఛగా నాకు నచ్చిన మొక్కలను నేను గడ్డిని తింటున్నాను. కంచెలు నన్ను ఆపలేకపోతున్నాయి, మనుషులు నన్ను ఆపలేకపోతున్నారు. ఇది కదా జీవితం అంటే. నువ్వేంటి పొద్దుననంగా వచ్చావు, 7ంటికి మొదలు పెట్టుకున్నావు, మధ్యాహ్నం దాకా దున్నావు, కూసేపు కూర్చోబెట్టాడు, మళ్ళీ మీదకెత్తాడు, మళ్ళీ తీసుకెళ్ళావు, మళ్ళీ దున్నావు. ఇదేం బ్రతుకు? ఈ బ్రతుకు బతకటం కంటే చావటం మేలు. నా లైఫ్ చూడు, రాజా లైఫ్. అవునా కాదా? కష్టపడటానికి ఇష్టపడక, శ్రమ పడక, ఏది తన యాజకుడు, తన యజమానుడికి తన పట్ల ఉన్న ఆలోచన తను గమనించట్లేదు. దానిని మూర్ఖత్వం అంటారు. నా కుమారుడా, దేవుని యొక్క వాక్యము నీ తల్లి బోధను, నీ తండ్రి బోధను నీ మెడకు మాలిక వలె, కంఠాహారము వలె నీవు దానిని ధరించుకొనవలెను. నీవు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నీ ఇంటిను, నీ వాకిట్లను, దారిలోను దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. నీ పిల్లలకు కూడా నువ్వు దాన్ని బోధించాలని వాక్యం సెలవిస్తుంది. నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలి, నువ్వు చెక్కుకోవాలి. దేవుని గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంతేగాని ఏంటి మనం లెక్క చేసేది, మనకేమవుద్దులే అనుకుంటే దుష్టుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇంకా 10 మినిట్స్లో నేను క్లోజ్ చేయబోతున్నాను. ఆ తర్వాత ఆరాధన చేసుకుందాం. ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు అంతం చేస్తాడో మనకు తెలియదు. కాబట్టి వినపడుతుందా? శ్రమకాలం వచ్చినప్పుడు నువ్వు అనుకోకుండా మొత్తులో జోగావు, అనుకోకుండా నువ్వు ప్రార్థనలో గడపలేకపోయావు, ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టూ సమస్యలు అలుముకుపోయినాయి. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఎటు పోయినను కుటుంబ సమస్యలు, బంధువుల సమస్యలు, ఇరుగు పొరుగు వారితో సమస్యలు. అసలు మనసుకి శాంతి లేదు, ప్రశాంతత లేదు. మంచి చేసినా చెడే మాట్లాడుతున్నాడు, మంచి చెబుతున్నా చెడే అనుకుంటున్నారు. ఎవరికి లేని కష్టాలన్నీ నీకే వస్తున్నాయి. అప్పుడు వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీతిమంతురాలా, అటువంటి సమయంలో నువ్వు చేయాల్సింది ఇతరులతో పోరాటము, కొట్లాటలు, గొడవలు కాదు, విశ్వాసాన్ని రిలీజ్ చేయి. నీతిమంతుడు విశ్వాసము మూలంగా బ్రతుకును. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నీతిమంతుడు ఏం చేయాలి? ఎలా బ్రతకాలి? విశ్వాస మూలంగా బ్రతకాలి. రిలీజ్ యువర్ ఫెయిత్. నజరేయుడైన యేసు నామములో. అంటే ఏంటి అర్థం? యుద్ధం చేయక తప్పదు. తెలుస్తుందా? అధికారం నీకు ఎంత బలం ఉందో నీకంటే 10 రెట్ల బలం ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు దైవ శక్తుల దగ్గర ఉంది. యుద్ధం చేయక తప్పదు. అంటే ఏంటి? రేపొద్దున్న ఆర్థిక ఇబ్బంది ఉందనుకో, ఆర్థిక ఇబ్బంది ఎదుర్కోక తప్పదు. గొడవ వస్తుంది, గొడవను ఎదుర్కోక తప్పదు. సమస్యను ఎదుర్కోక తప్పదు.
మరి ఏం చేస్తావు? వెళ్ళాలి. ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది. ఏంటని అడిగితే, యనమల కుదురు ప్రెసిడెంట్ అప్పుడు ధనుంజయ అని. ఏంటయ్యా అని అడిగా. అయ్యా బోడే ప్రసాద్ గారు అయ్యా, ఎమ్మెల్యే గారు. ఏంటి? అయ్యా నన్ను కొడతానంటున్నాడయ్యా, బెదిరిస్తాను. ఇదే ప్రెసిడెంట్ని కొడతావేంటని అనుకున్నాం. బెదిరిస్తున్నాడయ్యా, మాట్లాడితే పిలుస్తున్నాడు. మాకు రావాల్సిన 90 లక్షల రూపాయలు డబ్బులు ఆఫ్ చేశాడయ్యా. అవి ప్రెసిడెంట్ నిధులకు రావాల్సినవి. అప్పుడు ఆయన చెప్పుకున్న బాధ ఆఫ్ చేశాడయ్యా, భయం వేస్తుందయ్యా. ఏంట్రా నీ అవ్వారు వెండి తేలుస్తారు, రేపు పొద్దునరా కొడతాడయ్యా జనాల ముందు నుంచోబెట్టి పంచాయతీలో అని అన్నాడు. అర్థమవుతుందా? ఎల్లకి తప్పిద్దా తప్పదా? ఇప్పుడు ఏం చేయాలి? మనం ఎమ్మెల్యే అంతకంటే మినిస్టర్తో రికమెండేషన్ చేయించుకుంటే పోయిద్ది కదా. చెప్పండి, మినిస్టర్తో రికమెండేషన్ చేయించుకుంటే సరిపోద్దుగా. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి చెప్పించుకోగలిగితే మనకి సమస్య ఉండదుగా. అదొక మార్గం. ఇంకొక మార్గం ఉంది. అయితే ఒక పని చేయన్న. ఏంటన్నాడు? నజరేయుడైన యేసు నామములో ఆ మీటింగ్ క్యాన్సిల్ చేసేస్తున్నానన్న. హల్లెలూయా. సాయంత్రం వెళ్ళాలి మీటింగ్, నేను క్యాన్సిల్ చేసేస్తున్నాను, నువ్వు వెళ్ళు అన్న. అయ్యా నువ్వు వెళ్ళు, మీటింగ్ క్యాన్సిల్ అయిపోతుందనన్న. వెళ్ళాడు, మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుదాం. హల్లెలూయా. అయితే ఏమన్నాడు? అరే రేపొద్దున రారా నువ్వు, ఇవాళ నాకు కుదరదు అన్నాడు. మళ్ళీ ఫోన్ చేశాడు. అయ్యా ఈ పూట క్యాన్సిల్ అయింది, రేపొద్దున రమ్మన్నాడు. అయ్యా నజరేయుడైన యేసు నామములో రేపొద్దున మీటింగ్ కూడా క్యాన్సిల్ చేసి పారేస్తున్నానన్న. ఆమేన్, హల్లెలూయా. ఫెయిత్ రిలీజింగ్. మళ్ళీ పొద్దున్న మీటింగ్ క్యాన్సిల్ అయింది. మళ్ళీ తర్వాత రోజు 10 రోజులు వరుస పెట్టి మీటింగ్లు క్యాన్సిల్ అయినాయి. 10-11 రోజుల తర్వాత పిలిపించి అన్నాడంట, రే ధనంజయ్ ఏంట్రా నాకు అర్థం కావట్లా, నేను నిన్ను మీటింగ్ కానీ అనగానే క్యాన్సిల్ అయిపోతుంది ఏంట్రా? నీ దగ్గర ఏదో శక్తి ఉందిరా, నాకు అర్థమైపోతుంది. నీ దగ్గర ఏదో శక్తి ఉంది. కరెక్ట్గా మీటింగ్ అనుకునే సమయానికి ఏదో కేసో కొట్లాటో గొడవ వస్తుంది, నీ పంచాయతీ తేలతలేదు, ఓ పని చేయ అన్నాడంట. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఇక నీతో మీటింగ్ లేదు, ఏం లేదు, పోరా నీ సావు నువ్వు జావు అని వదిలేశాడంట. అంటే ఎదుర్కోక తప్పలేదుగా. సమస్య శోధననే. మనం మౌనంగా కూర్చుంటే ఏమయ్యేది? అంతమైపోయేవాళ్ళం. దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానం ఏంటంటే ప్రార్థన. పోరాడు పోరాడు, యేసు నామంలో నేను నిలబడతాను ప్రభా, ఎదురు తిరిగి ప్రార్థన చేస్తాను ప్రభా. పరిస్థితులకి ఏది జరిగితే జరగని ఈ ప్రార్థన పట్టు తెలవాలి. ఈ ప్రార్థన పట్టు ఎట్లా ఉండకూడదనంటే కత్తి తీసుకుని కసకస నరికినట్టుగా కర్రలు వేసుకొని రాడ్లు వేసుకొని కాదు. దేవుని దగ్గర బలమైన ప్రార్థన ఎలా ఉంటుందంటే కన్నీళ్లు విడుచుచు, ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు. అయ్యా ఏమ్మా కండ్లు మనకున్నాయా దేవుడికి ఉన్నాయా? మనమా శక్తివంతులు దేవుడా? యుద్ధం చేయాల్సింది మనమా దేవుడా? అర్థమైందా? మొన్న రాజేంద్ర ప్రసాద్ గారు అంటున్నాడు, అయ్యా మనం తెనాలి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాం, బాబు వివాహం సెట్ అయిపోయింది అంటే, వెళ్ళింది ఎవరయ్యా అంటున్నాడు. అటు ఇద్దరం వెళ్ళొచ్చాం. వెళ్ళింది ఎవరయ్యా ఓపతాక అన్నాడు. అప్పుడు నేనేం మాట వాడా? అంత మాట అన్నబాక అయ్యా. ఎందుకని? మనం వెళ్ళొచ్చాం వాస్తవమే. అయితే నాకేంటి అంటే దేవుడు, మన పరిస్థితి ఏంటి? మీకు అర్థమవుతుంది నేను చెప్పింది? మనం గొప్ప, యెహోవా కార్యము చెయ్యకపోతే మీరు వెళ్ళినా నేను వెళ్ళినా ప్రధానమంత్రి వెళ్ళినా ట్రంప్ వెళ్ళినా ఏమీ లేదు అక్కడ. చివరికి కనికరం చూపాల్సింది ఎవరో? దేవుడేనా? అప్పుడు ఆయన అన్నాడు, నిజమేనయ్యా, అది మాత్రం ఒప్పుకుంటానయ్యా. దేవుడు కార్యం చేయకపోతే మనం వెళ్ళి ఇట్టెళ్ళి అటు రావటమేగా. అంటే దేవుని మనసు కలగాలంటే ఏం చేయాలి? గర్వంగా దేవా యేసుక్రీస్తు అయ్యా అతన్ని స్వస్థపరచు, అతను స్వస్థపరచు. ఎంతమందిని చూడలేదు మనం ఇట్ట డబ్బు ఆడబెట్టి, ఏయ్ పాస్టర్రా అయ్యో 20,000 తీసుకొని అండ్ బాగు చేయి. అవి జరగవు. దేవుని దగ్గర కార్యం జరగాలంటే ఏం చేయాలి? కన్నీళ్లు విడుచుచు, తప్పులు దోషాలు ఒప్పుకొని, పాపాలను ఒప్పుకొని అయ్యా 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 అని బతిమాలుకోవాలి. మనం ఎంత తగ్గించుకొని, ఎంత కన్నీరు కార్చి, ఎంత ఎక్కువసేపు పోరాడుతూ ఉంటే
దురాత్మలతో దేవుడు తన దూతలు చేసేటటువంటి యుద్ధం అంత టెర్రిబుల్గా ఉంటుంది. హల్లెలూయా! అంత పవర్ఫుల్గా ఉంటుంది. మన హృదయంలో హెచ్చింపు గర్వం అనేది పెరుగుతూ ఉంటే, హెచ్చింపు గర్వం ఎవరి నుంచి వచ్చేవి? జీవపడం ఎవరి నుంచి వచ్చేది? సాతానుడు ఆత్మ కాబట్టి దేవుడు ఏమీ చేయడు. అందువలన రోదనము చేయు స్త్రీలారా, రోదనము చేయు పురుషులారా, దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. ఎప్పుడు దేనికోసం? యుద్ధ దినమందు, ఆపద దినమందు సాతానుడు వినియోగించే తంత్రములు ఉన్నాయి చూసారా? తంత్రాలన్నీ ఆత్మలే, కుట్రలు, కుతంత్రాలు. వాడు ఎటువంటి అగ్ని బాణాలు వేస్తాడో, ఏ విధంగా దాడి చేస్తాడో ఎవరికీ తెలవదు. నువ్వు ఈ విధంగా ఊహిస్తే వాడు ఇంకొక విధంగా వస్తాడు, నువ్వు ఆ విధంగా ఊహిస్తే వాడు ఇంకొక విధంగా వస్తాడు. ఎటు తిరిగి అవమానము, నిందలు, అపజయాలు తప్ప ఏమీ కనపడవు. వీటన్నిటినీ కనిపెట్టగలిగిన శక్తివంతుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నజరేయుడని యేసు. హల్లెలూయా! ఆయన పాదాలు పట్టుకొని నేను మారిపోతున్నాను, నేను నీకు సరెండర్ అయిపోతాను. చెప్పండి, ఇట్లాంటి ప్రేయర్సే 100% మీరు సాధించాలి ప్రార్థనలో అనంటే. ఇలా ఒప్పుకొని సరెండర్ అయిపోండి. అయ్యా నీకు దొరికిపోయా. బారుగా చక్కగా మంచిగా నీట్గా ఇల్లు తుడుచుకోండి, నీట్గా క్లీన్ చేసుకోండి, మంచి చాప ఒకటి పక్కన పెట్టుకోండి, చాప వేసుకోనో లేకపోతే చక్కగా ఉతుక్కున్న దుప్పటేసుకోనో బారుగా పడుకోండి, బైబిల్ ఎదర పెట్టుకొని. అయ్యా నీకు సరెండర్ అయిపోయానయ్యా, అయ్యా నా దగ్గర ఇంకా ఓపిక లేదు, నా దగ్గర శక్తి లేదయ్యా, నీకు సరెండర్ అయిపోయానయ్యా, నన్ను బ్రతికించు, నాకు ఒక బంగారు భవిష్యత్తు చూపించయ్యా, నేను ఇక ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. ఇలా నువ్వు తగ్గింపుతో ఉండి ప్రార్థన చేసినంత వరకు ఒక్కసారి కూడా అపజయము పొందవు. ఇలా ప్రార్థన చేసినప్పుడు యుద్ధాలు జరగవని నేను చెప్పట్లేదు, మీకు అర్థమవుతుందా? శ్రమలో లేకుండా వెళతారని నేను చెప్పట్లా. క్రైస్తవుడు అన్న తర్వాత దేవాది దేవుడైన యేసుక్రీస్తు శ్రమ ద్వారా వెళ్ళాడా? దానియేలు శ్రమ ద్వారానేనా? అవునా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు శ్రమ ద్వారానేనా? అంత అగ్ని మంటలో పుట్టించిన ఏలియా శ్రమల ద్వారానే వెళ్ళాడా? ఎవరైనా శ్రమల ద్వారా వెళ్ళాలి. కాకపోతే అగ్నిలో పడి నడుస్తావు కానీ జ్వాలలు నిన్ను కాల్చవు. జలములలో పడి వెళతావు కానీ అవి నిన్ను ముంచివేయవు. వెళ్ళక తప్పదు. అగ్ని వంటి మహాశ్రమలు గుండా వెళతావు, ఇన్నేమీ చేయలేవు. సాతానుడు అగ్ని బాణాలు నీ మీద వేస్తూ ఉంటాడు. ఎలా ఎదుర్కోవాలి? నేను ఇక్కడున్న ఏ చెప్పలా, విశ్వాసమైన డాలు, వాక్యమైన ఆత్మకటకం ఇవేం చెప్పట్లా, ఓన్లీ మామూలు విశ్వాసం గురించి చెప్తున్నాను. సాతానుడు నీ మీద చేసే ప్రతి కుట్రను కూడా విశ్వాసము ఉంచుట ద్వారా, ఏం చేయడం ద్వారా? దేవుడు నన్ను రక్షించగలడు, నన్ను జయించేటట్లు చేయగలడని విశ్వాసం ఉంచడం ద్వారా నువ్వు జయించగలవు. అంతే తప్పనిచ్చి యుద్ధం లేకుండా, సాతానుని చూడకుండా నువ్వు వెళ్ళలేవు. అపవిత్రత నీ కంటి ముందుకు వచ్చింది, ఏమంటది దెయ్యం? ఎందుకు వచ్చావంటే, బాగానే ఉంది, నేను వెళ్ళాను, ఎవరు చూడమన్నారు నన్ను అంటది. అర్థమవుతుందా పిల్లలు? అవును, ఒంటరిగా ఉంది, అతను ఒంటరిగా ఉన్నాడు. ఒంటరి టైంలో నేనే భార్యను పంపించేసాను, లేకపోతే భర్తను పంపించేశాను, చెడ్డవో వచ్చే విధంగా నేనే చేశాను. ఎవరు తెచ్చుకోమన్నారు? ప్రార్థన చేసుకోమని కాపాడుకోమనండి అతన్ని. అర్థమైందా లేదు నేను చెప్పేది? కాపాడుకోమనండి, ప్రార్థన చేసుకొని కాపాడుకోమనండి. అవును, ప్రార్థన చేసుకొని. వాళ్ళు నేనేం చేయను, వాళ్ళే పిలుచుకున్నారు, నా డ్యూటీ నేను చేసుకున్నాను. మా తత్వం ఇంతే, మా విత్తనం ఇంతే. దురాత్మలో నిన్ను ఎవరు పడమన్నారు? నీ దగ్గర బైబిల్ లేదా? చదువుకో, ప్రార్థన చేసుకో, శోధనలో పడకుండా ఉండాలని. నువ్వు పడిపోతున్నావు, నువ్వు దొరికిపోతున్నావు, నువ్వు నాశనం అవుతున్నావు. నేనేం చేయను? సాతానుడు ఈ విధంగా రీజన్ చెప్తాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు ప్రశ్న అడిగితే నిన్ను పిలుస్తాడు, నువ్వెందుకు చేసావు అని అడుగుతాడు. ఇలా శోధన వచ్చింది, మీరు శోధనలోనికి ప్రవేశించకూడనట్లు మెలకువగలిగి ప్రార్థన చేయమని నేను మీతో చెప్పలేదా? అవునా కాదా? చెప్పానా చెప్పలేదా? మా పాస్టర్ గారు వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళింది అనుకో, నేనేం చేస్తాను తెలుసా? అన్నం తింటాం మానేస్తా, అక్కడ పెట్టి ఆఖరికి వండెళ్ళిన కొండ కూడా అక్కడే పెట్టేస్తా, ఆ ఫ్రిడ్జ్లోకి దోసేస్తా, ఉపవాసం ఉండటం మొదలు పెడతా. సాధ్యమైనంత వరకు 90% ఉపవాసం ఉంటాను మొదలు పెడతా. ప్రార్థన చేసుకుంటా, బైబిల్ చదువుకుంటా, మోకాళ్ళు వేసేస్తా, స్తుతించుకుంటూ కూర్చుంటా. ఏ ఖాళీగా ఉన్నామని ఏ చెడ్డ తలంపుకి అవకాశం వచ్చినా ఎవరు వచ్చేస్తారు? దయ్యాలు చొరబడిపోతాయి. వద్దు, ఒక దీక్షలోకి వెళ్ళిపోవాలి. మరలా నా భార్య హక్కే, వండామని పంపితే తింటా,
లేకపోతే లేదు, వెళ్ళి తెచ్చుకొని తినేస్తా. సెంటర్కి వెళ్ళి పార్సిల్ తెచ్చుకుని 2 పూటలు అయిపోతాయి. నా భార్య, నా పిల్లలు నా కంటికి కనబడే వరకు నేను ఉపవాసం ఉండాలి. ఇక అట్లా ఉండిపోతారు 2 రోజులు. 1 రోజు 2 రోజులు మించి ఉండదు. మా ఉంటే 3 రోజులు. ఇక 3 రోజులైనా 4 రోజులైనా ఇక అంతే. వస్తే అలా ఉండిపోతాను. మళ్ళీ ఆమె వచ్చి ఆమె వంట వండి పెడతామే. తిండి లేక కాదు, వండుకోలేక కాదు, ఒకటి బద్ధకం కూడా ఉంటుంది. అవన్నీ కాదు, దేవుని కోసమే అట్లా ఉండిపోవాలి. పిల్లలారా, దుష్టుడికి అవకాశం ఇచ్చామా వాడు కుటుంబాలని, జీవితాలని అంతం చేసేస్తాడు. నేను క్లోజ్ చేస్తానన్నాను కాబట్టి క్లోజ్ చేస్తున్నాను. బీ వెరీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుని యందు విశ్వాసం ఉంచటం ద్వారా సాతానుడికి సంబంధించిన ప్రతి విధమైన చెడ్డ క్రియలను, చెడ్డ తలంపులను, చెడ్డ ఆలోచనలను నజరేయుడైన యేసు నామములో అంతమొందించడం ద్వారా మనం ఈజీగా జయించవచ్చు. నీ తరపున పోరాడేది నీ దేవుడైన యెహోవాయే. ఆమేన్. నువ్వు గెలవలేవు, నువ్వు పోరాడలేవు, నువ్వు యుద్ధం చేయలేవు. ఏది దొరుకుద్దా? పట్టుకుంటే దెయ్యం నా చేతులకి, నీ చేతులు దొరుకుద్దా? దొరకదు. నా అనుకునే ప్రతి ఒక్కళ్ళు నీకు శత్రువులు అవుతూ ఉంటారు. ఎందుకు అవుతున్నారు? ఎవరు వెళ్ళారు వాళ్ళలోనికి? దురాత్మలు ప్రవేశించుతున్నాయి, నీ పతనం కోసం బయలుదేరినాయి. అందుకే భార్య భర్తల్లో ప్రేమ ఉండదు, ఒక సమాధానం ఉండదు, ఒక ఆత్మీయత ఉండదు, ఒక చిరునవ్వు ఉండదు, ఒక సంతృప్తి కలిగిన జీవితం ఉండదు. తినే కాడ, మాట్లాడుకునే కాడ, ఏం చేసే కాడను ఒంటరితనం ఎదురవుతూ ఉంటుంది. కానీ నజరేయుడైన యేసును పట్టుకుని విడువని భక్తి. ఎటువంటి భక్తి కావాలి? చైన్ టైప్ ఫెయిత్ఫుల్నెస్. ఏది? దేవునిలో ఒకదానికొకటి లింక్ ఉండాలి, తెగకూడదు. అది విడవని భక్తి. ఇవాళ ప్రార్థన చేసావా? ఈ ప్రార్థన రేపు కూడా ఉండాలి, రేపు నుంచి ఎల్లుండి ఉండాలి. ప్రార్థన చేయటం ఎంత ముఖ్యమో పాపములో మనం పాలు పొందకుండా ఉండటం అంతకంటే ఎక్కువ ముఖ్యం. కాబట్టి పాపం ఆలోచించకుండా, చేయకుండా, తలంచకుండా ఉండటం ఒకటైతే, ప్రార్థన చెప్తున్నా. ఒకరోజు మాత్రం పెడతాను, 4 గంటలకు ఒక ప్రార్థన పెడతా. గంట సేపు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. అందులో పాటలు, ఆరాధనలు ఏముండవు. మరలా 11 గంటలకు ఒక ప్రార్థన, 11 నుంచి 12 వరకు ఒకటే ప్రార్థన గంట సేపు. మళ్ళీ ఈవినింగ్. ఒక్క రోజులో ఒక వ్యక్తి 3 గంటల ప్రార్థన చేసిన పవర్లోకి వెళ్ళాలి. మనం ప్రార్థన చేసిన ప్రతిసారి యేసు నామములో పొందుకున్నామని నమ్ముతూ చేద్దాం. ఎందుకు కార్యాలు జరగవచ్చు చూద్దాం. ప్రార్థన పెరుగుతూ ఉందా, ప్రపంచం నీకు ఇప్పట్లోకి రావటం ప్రారంభించబడుతుంది. నీకు వ్యతిరేకంగా పోరాడిన అంధకార, చీకటి, దురాత్మ శక్తులు అంతమైపోతూ ఉంటాయి. అందుకే ఇప్పుడు మనందరం కూడా లేచి నిలవబడి స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉండగా, ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో మీరు పోరాడలేరు. తాగుడు ఆత్మ ఉంది, పోవాలి. నువ్వు పోరాడతావు, వెళ్ళి దాన్ని పట్టుకొస్తావా? లాక్కొని వెళ్ళి ఎక్కడి నుంచి లాక్కొస్తా? కోర్టు కేసు ఉంది, కేసు కొట్టేయాలి. నువ్వు వెళ్ళి కేసును కొట్టే అంటే మనల్ని కొడతాడు వాడు. అది కాదు. అక్కడ ఉన్న దయ్యాలను వెళ్ళగొట్టడానికి మహోన్నతుడైన ఒక దేవుడు బయలుదేరి వస్తాడు. ఇక్కడ నువ్వు పెదవులతోనూ హృదయంతోనూ అయ్యా నన్ను కరుణించు అని అడిగితే అక్కడ దేవదూతలు దిగుతారు. షోమ్రోన్లో కరువు వచ్చింది, తినటానికి లేదు. ఏం కంప్లైంట్లు వస్తున్నాయి? అయ్యా బిడ్డలు 2 పుట్టారయ్యా. ఎంత కరువు అంటే గాడిద తల ఎంతకు అమ్ముతున్నారు? 80 రూపాయలకు అమ్ముతున్నారు. పావురము యొక్క లెట్రిన్, పావురం కూర్చున్న లెట్రిన్ 1/2 లీటరు 5 రూపాయలకు అమ్ముతున్నారు. లెట్రిన్లో ముంచుకొని తింటున్న పరిస్థితులు, లెట్రిన్ తిని బతుకుతున్న పరిస్థితులు చాలా దారుణాతి దారుణం అయిపోయింది. పిల్లని కంటే వచ్చే రక్తాన్ని తినేస్తున్నారు పారేయకుండా. ఎంత దారుణం! మనిషి చచ్చిపోతే చచ్చిపోయిన మనిషిని పారేయట్లేదు, కోసుకు తినేస్తున్నారు. మనిషికి అనారోగ్యం, బలహీనత వచ్చిందంటే వేరే మనుషులు కనపడాలంటే భయం. ఎందుకని? మా ఆయన మా ఇష్టం అంటే అతనితో సంసారం చేద్దామని అనుకుంటున్నాం, కోసుకొని తినేస్తున్నారు. నాకు పుట్టిన బిడ్డ నా ఇష్టం, భార్య భర్త నాకు కూడా ముక్క పెట్టవా? అక్కడ జరిగే సిచ్యువేషన్ అదే. ఒక ఆమె ఏముంది, నీ బిడ్డను ఈరోజు మనతో కోసుకొని తిందాం అంది. ఈమెమంది, ఎల్లుండు ఇవాళ కోసుకు తిందాం, రేపు నీ బిడ్డను కోసుకు తిందాం అంది. సరేనన్నారు. ఏం బిడ్డను? బతుకున్న బిడ్డని కోసుకొని తినేశారు. ఆమె ఏముంది, 2వ రోజు మరి నా బిడ్డను తిన్నాం కదా నిన్న, మరి ఇప్పుడు నీ బిడ్డను కోయంది. ఏంటి కోసేది? బిడ్డను ఎక్కడైనా కోసి తింటారా అంది. అదేంటి మరి నా బిడ్డను కోపించామనంది. రాజు దగ్గరికి వెళ్ళారు. రాజుగారు గోడ మీద తిరుగుతా పిచ్చెక్కిపోయి ఏం చేయాలో అర్థం కాక లెఫ్ట్ రైట్ కొడుతున్నాడు. అప్పుడు ఏమడిగారు? మహారాజా అన్నాడు. మీరేమైనా అడగడం కానీ
బియ్యం మాత్రం గోధుమలు మాత్రం అడగబాకండి అమ్మా అని అన్నాడు. నీ బియ్యం నీ గోధుమలు నీకే తిండాలి, అది నేను ఎక్కడ అడగనే, నాకు తీర్పు చాలంది. ఏంటి తీర్పు అన్నారు. నిన్న ఆ బిడ్డను కోసి తిందామంటే కోసి తిన్నామయ్యా, ఇవాళ మరి నా బిడ్డను ఏం బిడ్డను అడుగుతుంటే ఇవ్వనంటుంది, నా బిడ్డను కోసి తిన్నాను. ఆహా, నా పరిపాలన ఎంత బాగుంది, నా పరిపాలనలో పిల్లలను కోసుకు తింటున్నారా అని జుట్టు పీక్కొని బట్టలు చింపుకొని గోని పట్ట కట్టుకొని అర్జెంటుగా దేవుని సేవకుడు ఎక్కడ ఉన్నాడో ఎలీషాని తీసుకొని రండి, తలకాయ నరికి పారండి అన్నాడు. అంతే, అంత కడుపు మండిపోయింది. యెహోవా సహాయము చెయ్యనిది నేనెక్కడ నుండి చేతును అన్నాడు. మీకు అర్థమవుతుందా ఏ మాట అన్నాడు? మనం ప్రార్థన చేస్తాం తప్పనిచ్చి అది చేసేది దేవుడే. కోర్టు కేసులైనా, సంసార సమస్యలైనా, తాగుడైనా, తిరుగుడైనా, గొడవలైనా, రోగాలైనా, స్వస్థత అయినా, చనిపోయాడు లేపటమైనా, పెళ్లి సంబంధాలు తేటమైనా, ఉద్యోగాలు ఇవ్వటమైనా, ఇళ్ళు కట్టడమైనా, స్థలాలు రావటమైనా, పొలాలు కొనటమైనా, ఏమి చేయాలన్నా చేసేది దేవుడే. ఆయన రావాలంటే మాట్లాడేది మనం. అర్థమైందా? నువ్వు కంగారు పడవాక, నేను అడుగుతానులే అని చేసేదే ప్రార్థన. ఏంట్రా పొద్దునేంటి దేవం పోయావు అనే స్థితిలో మనం ఉండకుండా అయ్యా ఇలా బతిమాలకుంటే సరే, నువ్వు కంగారు పడవాక, ఏంటి నీ సమస్య ఏంటి, పలానా నేను చూస్తాను అని అంటాడు. ఓకేనా? కనుక 24 గంటలలో రేపు ఈ వేళకి షోమ్రోన్లో పలానా కార్యం జరుగుద్ది చూడు అని అన్నాడు. ఒక అతను అన్నాడు, యెహోవా ఆకాశపు కిటికీలు తెరిచినా జరిగిద్దా అని అడిగాడు. నువ్వు చూస్తావే కానీ తినవని అన్నాడు. ఏం జరిగిందమ్మా? షోమ్రోనులో సిరియనుల దండు లోపల ఉండి, వీళ్ళేమో లోపల ఉన్నారు, చుట్టూ సెక్యూరిటీ, ఇళ్ళు కట్టేసుకొని పటిష్టంగా గుర్రాలు, మేకలు, గాడిదలు, ఒంటెలతో ఉన్నారు. వాళ్ళందరినీ వెళ్ళిపోమనే ఓపికందా? వీళ్ళు తిండి అంతకాలం అయింది, తిండి లేదు, ఎండిపోయి ఊగిపోతున్నారు ప్రజలు. ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో దైవజనుడు దేవునికి ప్రార్థన చేస్తే ఆకాశములో నుంచి రథాలు పరిగెత్తిన శబ్దం శత్రువుల గుండెలలో, చెవులలో వినపడి, చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందువలన ఏ వ్యక్తి రాకుండా తరమకుండానే వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ పారేసి వెళ్ళిపోయారు. వాళ్ళు తెచ్చుకున్న ధాన్యం అంతా వీళ్ళు తెచ్చుకొని 24 గంటల్లో తిన్నారు. అదే రూపాయికి 2 మానికలు, ఎవలలో 1 మానిక సన్నపిండి అమ్మబడింది. అదే సన్నపిండి మానిక దాదాపు ₹1,00,000 అమ్మి ఉంటుంది. తెల్లారికి అది రూపాయికి అమ్మబడింది. దేవుని కార్యమేనా? కార్యం చేసేది ఎవరు చెప్పండి? అడగటం ఎవరి పని? ఆధారపడటం ఎవరి పని? దేవుడి దగ్గర గర్వంగా ప్రవర్తించకుండా తగ్గించుకొని ఉండటం ఎవరి పని? దేవుని కాళ్ళు పట్టుకొని బతిమాలటం ఎవరి పని? ఉపవాసాలు ఉండటం, నిరీక్షించటం, విశ్వాసం ఉంచటం, దేవుడు మా దేవుడు ఉన్నాడని గొప్పగా చెప్పుకోవటం. యుద్ధం చేసేది, రోడ్డు ఎక్కాల్సింది నువ్వా దేవుడా? చెప్పు. గొడవకు రోడ్డు ఎక్కాల్సింది మనమా దేవుడా? మనం కాదు. మనం ఎక్కితే ఉతికేస్తారు మనల్ని. దేవుడు ఎక్కుతాడు. మనం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? మందిరంకి వచ్చి పాదాల దగ్గర ప్రార్థన చేయాలి. అయితే ఇంట్లో ప్రార్థన మోకాలించాల్సిన పని మనది. మన శత్రువు ఎదుట యుద్ధం చేసేది ఎవరు? మీకు అర్థమైంది ఇప్పుడు? వెనకాల బాణాలు పట్టుకొని అగ్ని బాణాలతో నుంచుంటాడు మహోన్నతుడైన దేవుడు. మన పని ఆయనను నడిపించడం. ఎట్ట నడిపించడం? కాళ్ళు పట్టుకుని, ఏం కావాలి నీకు చెప్ప. పిల్లోడు కనుక ఈ పాప కావాలి. నేను మా పిల్లల్ని తీసుకెళ్ళా. మొన్న 11 రోజులు ఉపవాసాలు నన్ను గుర్తుందా? కొట్టుకాడకు తీసుకెళ్ళి, మనిషికి ₹50 లిమిట్ అంట. ఆ ₹50 తెచ్చుకుంటారు పిల్లలు, పక్కన పెట్టుకుంటారు. నాకు ఒక ఆశ పుట్టింది, నా పిల్లల్ని తీసుకెళ్ళి పప్పలు కొనిపెట్టి రావాలి ప్రభా. ఒకరోజు చాలా రోజులు అయిపోయింది పిల్లల్ని వేసుకొని తిరిగి. పెళ్ళిగా ముందు అసలు పిల్లల్ని పక్కన రానిచ్చేవాడు. చిచ్చి పిల్లలు అనగానే అసహ్య వేసేది. పెళ్ళి అయిపోయింది అనుకుంటారా నన్ను భయం. నీ పెళ్ళి అయిపోయిందంటే అందుకే మనం సింగల్ అని తెలియాలి జనాలకి. ఎవరిని రానిచ్చేవాడిని కాదు. కానీ ఇప్పుడు రివర్స్ చేశాడు దేవుడు. మక్క అనేది ఒకరోజు వచ్చిద్దిరా, ముక్కులు చీవుళ్ళు కారుతూ ఉంటాయి, పిల్లలు నానా నాన్న వదలరు, అప్పుడు వేసుకెళ్తా చూస్తాను ఉండరా అనేది మక్క. అప్పుడు చూద్దాంలేనివ్వండి, తీసుకొని వెళ్ళాలి ప్రభా అని అనుకున్నా. వెళ్ళా, ప్రార్థన చేశా, నుంచున్నా. పిల్లలు ఏం కొనుక్కున్నా సరే ఏం మాట్లాడకూడదని అనుకున్నా. ఎంత 200, 300 మించి కొనలేదు వాళ్ళు. అయితే వాళ్ళల్లో అసంతృప్తి అనేది కనకూడదు, సంతృప్తిగా తీసుకెళ్ళాలి ప్రభు అని. ఏదో కొనుక్కున్నారు, చాక్లెట్లు అనగా, లేస్ ప్యాకెట్లు అనగా, వాళ్ళకి నచ్చినవి ఏవో కొనుక్కున్నారు. అలా తీసుకొని వచ్చా. అంటే
నేను అడిగాను దేవుడిని, పాదాలు పట్టుకొని ఉపవాసం ఉండి అడిగాను, ప్రశాంతంగా నా పిల్లల్ని తిప్పుకురావాలి, అదొక సంతృప్తి, అంత మట్టికే అడిగాను. అందువల్ల నా కార్యం జరిగింది. దేవునికి స్తోత్రం. మనం చిన్నవి అడిగినా పెద్దవి అడిగినా అయ్యి మన దృష్టికి చిన్నవి, మన దృష్టికి పెద్దవి, కానీ దేవునికి సమస్తం ఏకరీతిగా ఉంది. మనం బతిమాలుకునే దాన్ని బట్టి, కాకా పట్టుకునే దాన్ని బట్టి ఉంటాయి దేవుడిని. ఓకేనా? అందరూ లేచి నిలవబడి నజరేయుడిని యేసు నామములో ప్రతి సమస్యకు దేవుడు ఇప్పుడు పరిష్కరించబోతూ ఉన్నాడు. అర్ధగంట సేపు స్తుతి ఆరాధన చేస్తూ, నేను వచ్చి మనిషికి ప్రార్థన చేస్తాను, స్తుతి ఆరాధన చేస్తూ ఉండగా మీ సమస్యలన్నీ దేవుడు తీసేశాడని నమ్మండి. నేను తీసానని అయితే మీకు విశ్వాసం రాదు, ఎందుకంటే తీసేది నేను కాదు. సమస్యలు తొలగించేది దేవుడు, ఇళ్ళు కట్టి పెట్టేది దేవుడు, గర్భఫలాలు ఇచ్చేది దేవుడు, ఉద్యోగాలు వ్యాపారాలు ఇచ్చేది దేవుడు, నా బ్రతుకు మీ బ్రతుకు అందరి బ్రతుకులు మార్చి బాగు చేసేది దేవుడు. అందరము కూడా నీ దయ నీ కృప నీ కనికరం అని దేవునితో మాట్లాడదాం. అయ్యా నన్ను ఆశీర్వదించయ్యా, కృప చూపు నాయనా, ఆశీర్వదించు నాయనా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి స్తోత్రం. అందరం కూడా స్తుతులు చెల్లిద్దాం.